హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో ఎంత జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ అయినా సరే చేతితో రుద్దే పని లేకుండా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆయిల్ క్యాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా, ఎంత క్లీన్ చేసుకున్నా ఆ జిడ్డు మరకలు అనేవి పోవు కదా. సో ఎలాంటి జిడ్డు మరకలు ఉన్నటువంటి ఆయిల్ క్యాన్ అయినా చాలా ఈజీగా చేతులతో రుద్దే పని లేకుండా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా క్లీన్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఒక పాత గిన్నెని పెట్టుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ బాగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్లో ఒక నిమ్మకాయని పిండుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా డిటర్జెంట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఏ డిటర్జెంట్ పౌడర్ అయినా పర్వాలేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా అంటే బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా మరగాలన్నమాట. ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఆయిల్ క్యాన్ని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ఆయిల్ క్యాన్ని వేసేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే జిడ్డు మరకలు అనేవి ఉన్నాయో ఆ వాటర్ని బాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడైతే ఈ జిడ్డు మరకలు అనేవి ఉన్నాయో అక్కడ స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఎక్కడెక్కడైతే ఆయిల్ మరకలు అనేవి ఉన్నాయో ఆ బాయిల్ అవుతున్న వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఒక 5 మినిట్స్కే ఆ స్పూన్తోనే ఆ జిడ్డంతా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే నేను ఇక్కడ స్పూన్తోనే క్లీన్ చేస్తున్నాను. ఆ జిడ్డు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. ఇలా జిడ్డు మరకలన్నీ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు నార్మల్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో జిడ్డంతా. సో చూసారు కదా, ఆయిల్ క్యాన్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, కొంచెం అంటే కొంచెం కూడా జిడ్డు మరకలు అనేవి లేకుండా. ఆయిల్ క్యాన్ మీద ఎప్పుడైనా ఎక్కువ జిడ్డు మరకలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది. అసలు ఆయిల్ క్యాన్కి జిడ్డు మరకలు అనేవే ఉండకూడదు అంటే ఇలా ట్రై చేయొచ్చు. పాత సాక్స్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ క్యాన్కి చుట్టేసుకోవాలి. ఇలా సాక్స్ని ఆయిల్ క్యాన్కి చుట్టేసుకుంటే చూడడానికి అంత బాగోదు కానీ బట్ ఆయిల్ మరకలు అనేవి కాకుండా ఉంటాయి. బాగా జిడ్డు పట్టినటువంటి ఆయిల్ క్యాన్ని చాలా ఈజీగా చేతులతో రుద్దే పని లేకుండా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.